కూర ఉండేలా ముందు నీ కూర చేపలు తీసుకుని వండుకుంటామా బాగా మీరు బాగుంది. అంటే చేపల్లో చెయ్యటం మళ్ళీ లేకపోతే ఈరోజు మీరు వీడియోలో పడతారు. అమ్మ నేను వద్దులే, మీరే పడతారు. చీర కట్టుకున్నారు అందుకే వీడియో తెస్తున్నాను. వద్దు వద్దు వద్దే. సరే చేపల ముందు కడిగేసి పెట్టలేదే లేక తొందరకి తిన్న కింద పడతాయి. ఇది ఇల్లు తిని దగ్గర పెట్టు. ఆన్ చేస్తావు చేస్తాను. చేపలే అంత గట్టిగా దీనికి అయితే ఇది అయితే ఇక్కడ ఎక్కి వదిలేసాను నేను. పాపమ్మ ఆపవలసింది చేయండి, నేను చేస్తాను కదా. అది కంటిన్యూస్ ఎడిటింగ్ అవ్వదు. ఇది ఏడలేదమ్మా మానాల, అందుకే ముందు కాయగూర ఉండాలి. సరే కాయగూర ఎట్టు వండుతున్నారు? అదే దేని తేలేదా అది కడిగితాను. ఉల్లిపాయలు కట్ చేయనా? చేసేస్తామండి. వీడియో అక్కడ చెత్త ఉంటే పర్లేదు కదా. ఎలా వండుతున్నారు చెప్పండి. ముందు ఎల్లుల్లిపాయలు దంచుతున్నాను. అంటే ఎల్లుల్లిపాయలు దంచిన తర్వాత పొయ్యి వెలిగిస్తున్నాం. చూడండి ఇదిగోండి స్టవ్ వెలిగిస్తున్నాం. స్టవ్ మీద చిన్న కళాయి వేస్తున్నాం. దాంట్లో కొద్దిగా నూనె వేస్తున్నాం. సరిపడినంత నూనె వేస్తున్నాం. తర్వాత నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర వేస్తున్నాం. తర్వాత ఇది దంచి ఎల్లుల్లిపాయలు వేస్తున్నాం. ఇది బాగా ఎగిన తర్వాత వేరు ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇక్కడే ఉన్నారు. అంటే చెక్క కట్టలేదు. ఒక ఉల్లిపాయ వేసాము. తర్వాత 2 పచ్చిమిరపకాయలు ఉప్పు వేస్తాము. అది బాగా వేసేసి చేసుకోండి. మైక్
కొద్దిగా కరివేపాకు, తర్వాత ఒక టమాటా పండు, ఒక టమాటా పండు వేస్తాను. తమ్ముడు ఒక టమాటా పండు వేసానండి. ఎటు ఊడిపోయింది? ఆడుకో. అన్నం పెట్టామండి పొయ్యి మీద. టైం ఇప్పుడు 11-10 నిమిషాలు అవుతుంది. ఇవ్వండి, ఫస్ట్ ఎల్లుల్లిపాయలు చితగొట్టి వేసాం, కొద్దిగా జీలకర్ర వేసాం, కొద్దిగా కరివేపాకు వేసాం, దాంట్లో టమాటా పండు వేసాం. అది బాగా ఎగతుంటే ఇప్పుడండి బరబట్టి అండి, మా చెట్టుకి కాసే బరబట్టి అండి. ఇది మా చెట్లో కాసింది, పైన మా డాబా మీద చిన్న వేసాము. అయితే బరబట్టి కాసింది. అదేమొచ్చి మా కోడల కోసం దగ్గరికి బరబట్టి వండుతున్నామండి. మాకేమో అంటే ఇవాళ శుక్రవారం కదండి, మా ఆయన గారు ఇవాళ ఇస్తుంటారు. అత్త కోడలు ఇద్దరం ఇవాళ ఇస్తాము. మా ఇద్దరు కోసం బరబాటి వండుతున్నాము. తర్వాత నెక్స్ట్ ఇది అయిన తర్వాత చేపల కూర అవుతుంది. పండు అల్లరి పెట్టుకో. ఏంటి ఆడుకుంటా అన్నా? కాసేపు మూత పెట్టాక దగ్గరకు అవుతుంది కదా. దేని దాకా చేపల ఇచ్చేయకూడదు, చెత్త కింద నేర్చుకుని. దీంట్లో అన్ని కొద్దిగా పసుపు వేసుకున్నాను. తర్వాత కొద్దిగా సాల్ట్ వేస్తాను. కాసేపు మూత పెట్టి మధ్యక కారం వేస్తాం. తర్వాత ఒక టమాటా పండు దగ్గరికి వెళ్తే బాగుంటుంది. పండుగ చూస్తావా? మీరే చూడండి, మీరే వీడియోలో ఉంటుంది. మీరు ఎక్కడ ఉంది?
అమ్మా మీరు ఇక చేసుకోండి. ఇక్కడ నేను ఎందుకున్నానంటే వీడియోలో మీరు కరెక్ట్ గా పడుతున్నారా లేదా అని చూడండి. ఇగో మీరు ఏం చేస్తున్నారు అన్ని కరెక్ట్ గా చూపించండి. వార్చడానికి మైక్ 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 బాగుంది. ఎక్కడ పెట్టావు? ఇంకా మాట్లాడినవన్నీ అందులో రికార్డ్ అవుతాయి. దీంట్లో రికార్డ్ వీడియో రికార్డింగ్ నీట్ గా అవుతుంది. అన్నం మారుతుంది. ఇది తెస్తా. అన్ని దగ్గర పెట్టుకున్నాను అనుకో. అన్నం అయిపోయినని చేపల కూర. మరి చేపల కూరకు రెడీ చేసుకోండి. ముందు మరి అది కడగాలి కదా, అందుకే కూర చూస్తానంటే చేపలు నేను చేస్తాను. ఎందుకంటే మళ్ళా చేపల కూర ఇది పట్టుకొని చేయలేము. నీట్ కదా. ఇందులో బాగా పడుతున్నా. ఏదో మాట్లాడండి. ఏంటి అదే అన్నము కూర వండుకున్నాం. ఇప్పుడేనండి కిందకి వెళ్ళామండి. ఒకలేమో ఇంట్లో ఇవాళేమో శంకుస్థాపన చేశారు, ఇల్లు కట్టుకుంటున్నారు. ఒకరు వాళ్ళేమో చెప్పారు. అక్కడికి వెళ్ళి అక్కడ తాంబూలం అందుకొని పైకి వచ్చాయి. అదే మా ఇల్లు కొద్ది కొండ మీదలండి. మా ఇంటికి ఒక 55 మెట్లు ఎక్కాలి. 70 మెట్లండి. మా కోడల గారు 70 మెట్లు అని చెప్పారు, కానీ నాకు తెలియలేదు. 50 మెట్లు అనుకుంటున్నాను. కోడలు గారు వచ్చినంటే ఇవన్నీ అన్నం పెట్టాము, కాయగూర పెట్టాను. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏమో చేపలు చేయాలి. ఎందుకంటే ఈ 2 అయిపోయిన తర్వాత చేపల్లో చేయి పెడదామని. ఈ కూర అయిపోయినండి. ఇంకేంటండి, మీరు అందరు బాగున్నారా? మా వీడియో చూసి లైక్ చేయండి. అంటే ఏదో మాకు తెలిసి తెలియనట్టు మేమంటే ఇలా చేసుకుంటాం. కొద్దిగా మేము ఎలాగైనా కొద్దిగా ఉప్పు కారం కొద్దిగా ఎక్కువ ఓడతామండి. కొద్దిగా నూనె కూడా ఎక్కువ వేసేస్తాం. మా ఇంట్లో దెబ్బలాడతారు. మా బాబు మా ఆయన అంటారు అంత నూనె తినకూడదు, కొలెస్ట్రాల్ అది వచ్చేస్తుంది అన్నా సరే వినమండి. చెప్పిన మాట వినం. ఏం చేస్తాం మరి, అలవాటు అయిపోయింది. కొద్ది నీళ్ళు వేయడమ్మా ఇందులో. వేయండి. కొద్దిగా వేస్తే దానికి అది ఉడికిపోద్ది. ఆన్ చేయలేదు, ఇప్పుడు ఆన్ చేస్తుంది. ఇది నా చూడాలి పడవ కదా. ఫోన్ తీసేద్దాను. ఆపేవు కదా అది.
ఉప్పు అయిపోయింది, సరిపోయింది, అన్ని సరిపోయి. అది ఇది ఒకటి ఉడికిందో లేదు తింటూ ఆపంది కదా, లేకపోతే మనం చేసిన అన్ని అందులో పడిపోతాయి. బాగుంది, ఉడికిపోయిందే. దింపేనా? దింపేయండి. కొద్ది నూనె ఎక్కువైపోయింది, తీసేనంటవా? తీసేయండి. నూనె కాదు, నీళ్ళు నూనెది. అయిపోయింది కదా నీ కూర. అన్నం ఉడికిపోతే అటు పక్క కూర ఆడుతుంది. సరిపడు కదా నీకు? బాగుంది, అంతా అంత బాగా ఉండండి కదా, సూపర్. సరే కూర అయిపోయింది, మరి అయిపోయినట్టుగా పెట్టే. కూర రెడీ. ఇదిగోండి అయిపోయింది. టమాటా బరబాటి అండి, ఇది మాత్రం మా చెట్టుకి పూసే, అదే మా చెట్టుకి కాసేయండి బరబాటి. తర్వాత ఈ టమాటా పళ్ళు కూడా ఒక 5-6 మా చెట్టుకి వేసేయండి. మేము వంకాయలు వేస్తాం, వంకాయలు పండిస్తున్నాం. తర్వాత బరబాటి, తర్వాత ఏమో టమాటీ, పచ్చిమిరపకాయలు. తోట అనుకుంటారు, తోట ఏం కాదులేండి, మేడ మీదనండి అన్ని పువ్వులు అవన్నీ కూడా పండిస్తున్నాం. సరేనండి, ఇదిగా అయిపోయింది. తర్వాత మా కోడలు అన్నం తిని రుచి చెప్తుంది ఎలా ఉందో ఏంటో. అత్తగారు ఉండే కూర కచ్చి పెట్టాను. చేపలు నాన్న దగ్గర మర్చిపోయిన కొద్దిగా చెప్పవా? ఎక్కడున్నావు చెప్పవా? కొద్దిగా వెళ్ళి చేపలు ఇప్పే కూర వండుతాను, విడియో చేస్తాను. వెళ్ళి నెక్స్ట్ కాయగూర అయిపోయిందండి, అదే అన్నం వండుతాం, కాయగూర అయిపోయింది. ఇప్పుడేమో చేపలండి, సొర్ర పిల్లలండి ఇవి. అంటే మా ఆయన గారికి హార్ట్ ప్రాబ్లము, దాని గురించి ఏమో డాక్టర్ గారు సొర్ర పెడితే మంచిదమ్మా, సొర్ర తినాలి అని చెప్పేసి అన్నారు. అది పిట్టిలాగా, అంటే మేము కొంతమంది పిట్టిలా వండుకుంటారు, మేము అలా కాదు. మామూలు ఉడబెట్టి అంతా తీసి మామూలుగా కూరలాగే, అంటే ఫ్రై కాక అటు కూర కాక మధ్యలో వండుతాం. ఇదిగోండి ఫస్ట్ నూనె వేసాను, ఎల్లుల్లిపాయలు వేసాను చెదగొట్టి. తర్వాత కొద్దిగా జీలకర్ర, ముందు ఎల్లుల్లిపాయలు వస్తున్నా. ముందు ఎల్లుల్లిపాయలు అంటే ఫస్ట్ ఏదేసినా మన ఇష్టమే, కానీ ఎల్లుల్లి చెదగొట్టి వేస్తాను. పచ్చిమిరపకాయలు కొంచెం ముందుకెళ్ళండి, కొద్దిగా తెచ్చుకుంటాం. కరివేపాకు వేస్తాం. తర్వాత కొద్దిగా ఎల్లుల్లిపాయ అల్లము పేస్ట్ అండి, అదే ఎల్లుల్లిపాయలు అల్లం పేస్ట్ చేసాండి. ఇంకా ప్లేట్ లేదు, దీంట్లో టమాటా
టమాటా వేస్తాం. పండు నువ్వెందుకు అలాగా ఆకో పండు అలర పెట్టకో. చేపల కూరలకండి. తర్వాత మళ్ళా పసుపు, తర్వాత సాల్ట్, ఉప్పు చూడండి. తర్వాత కారం అండి. గ్రేవీ లాగా అదే టమాటా, కొద్దిగా ఎల్లుల్లిపాయ పేస్ట్, ఎల్లుల్లిపాయ అల్లం పేస్ట్, అదే ఉల్లిపాయ వేయలేదండి, పచ్చిమిరపకాయలు, టమాటీ పళ్ళు 3 వేసాను. అది గ్రేవీ లాగా అయిన తర్వాత అంటే కొంతమంది సొర పిల్లలు ఇది పిట్టిలా చేస్తారు కదా, అలా తినరు. ఇలాగా మామూలుగా దీంట్లో వేసి ఇది అవుతుంది కదండి. ఇప్పుడు ఏమొచ్చి దీంట్లో ఈ ముక్కలు అలా వేస్తానండి. అన్నంటే అన్నీ కొద్దిగా అంటే ఫస్ట్ అది ఉడకబెట్టుతామండి. అది ఉడకబెట్టి దాని మీద తోలు ఇదంతా తీస్తాం. కొద్దిగా నీళ్ళు వేస్తాం. కాసేపు పొడిగితే సరే. ఇది ఏపితే ఎక్కువైపోతుంది కదా, పొట్లం కట్టి ఫ్రిడ్జ్లో ఇట్టేతనే. పారా
ఇంకా అలా ఉడకాలి కదా బాగా ఉడకాలి. అలాగ ఉడికితే ఆ ముక్క అంతా ఉడికిపోద్ది కదా, అప్పుడు దాని టేస్ట్ బాగుంటది. పిడుపులాగా అంటే మామూలు గుడ్డుక్కురులాగా అనమాట. అది గుడ్డుక్కురులాగా మనకు మామూలు తెచ్చుకోలేదు కాబట్టి అలాగా ముక్కల్లాగా అవి దగ్గరికి అలాగ అయిందనుకో దాంట్లో చారు చేసుకొని కొంచెం ఇందాక ఈగురు నూనె ఉంది కదా దీంట్లో వేసాను. ఎక్కువ శబ్దం వచ్చింది తీసేస్తా కదా. ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా నీట్లేదు. కూర అయ్యేటప్పటికల్లా ఇదిగోండి 2 గిన్నెలు ఉన్నాయి, ఇలా కడిగేస్తాం. సారీ బాగుందమ్మా. బాగుందా? మీకు బాగా సూట్ అయ్యింది. అవునా? అదే అలా గుడి మీద చెప్పాను కదా అమ్మవారికి వెంకటమ్మరు చూపించిన చీర. ఈ అమ్మవారికి వైట్ పచ్చ, ఆవిడకి ఏమొచ్చి ఈ కలర్. వెంకటమ్మవారికి ఆవిడకి నలుపు పచ్చ. ఈరోజు 2 కూరలు వండారు. ఎన్ని కూరలు? ఒకటి బర్బటి టమాటా, ఇంకోటి ఏమొచ్చి సొర్ర అంటే బాలేని మనుషులకి, హార్ట్ ప్రాబ్లము మనుషులకి అలా సొర్ర తింటే మంచిదంటే ఆ సొర్ర కొన్నామండి. చాలా రేటు, అది 350 రూపాయలు అయ్యింది. అది చేప. అదేంటంటే ఉడకబెట్టి జాగ్రత్తగా చేయాలంటే బాగా ఉడకబెట్టిస్తాను, ముక్కలు అయిపోయింది. అందుకే కొద్దిగా వండి మళ్ళా తర్వాత ఆదివారంకి కొద్దిగా ఉంచేస్తాను. ఆదివారం చికెన్ మటన్ వండుకుందాం. ఆదివారం మటన్ వండుకుందామా? సండే ఉగాది లక్షవారం. కొంతమంది అదే అమావాస అదేంటి మంగళవారం అంటున్నారు, కొంతమంది బుధవారం అంటున్నారు. పంతులు గారు మాత్రం బుధవారం అమావాస, లక్షవారం ఉగాది అంటున్నారు అనమాట. ఉగాది రోజు అనకాపల్లి అమ్మవారి గుడి ఓపెన్. ఉగాది రోజు మరి అమ్మ రోజు కదా. కళ్ళద్దాలు తీయండి. కళ్ళద్దాలు కళ్ళు బాగానే పడతాయి కానీ ఇదిగో కూర్చోవడం చూపించు. చేపల పులుసు కాదు, ఇది ఇగురు. అంటే సొర్ర కొంతమంది చెప్పాను కదా రకరకాలు వండుతారు, మేము మాత్రం ఇలా వండుకున్నామండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఇష్టం, మాకే ఇలా ఇష్టం, ఒక్కొక్కరు ఒకలాగా ఇష్టపడతారు కదా. మా ఇష్టం అంటే నేను ఎప్పుడు కూడా ఇలాగే చేసుకుంటాం. కొంతమంది ఉప్పుల్లా చేస్తారు, కొంతమంది ఆమ్లెట్ లా చేస్తారు, కొంతమంది
తోలు తీయకుండా అలాగే కూరలో వండుకుంటారు. మేము ఏంటంటే దాన్ని బాగా ఉడకబెట్టి దాని మీద తోలంతా తీసి దాన్ని అలాగనమాట ముక్కలు కోసుకుని ఇలా వండుకుంటాం. మరి ఒక 5 నిమిషాలు ఉంటే అయిపోయింది అన్నట్టు. ఆశిస్తున్నావా? ఆశిస్తే నా చూస్తున్నాను. ముందు నొప్పలు పెద్దది పర్లేదు, అయినా నాకు టేస్ట్ ఎలా ఉంది చెప్పండి. నేను తిన్నా కదా. అవును కదా, మర్చిపోయాను. తిన్నాను చెప్పాను, నాకు నా చూడమంటున్నా. సరే అయితే టాటా, బాయ్ బాయ్. మా వీడియో బాగుంటే ఒక లైక్ కొట్టండి, సరేనా? షేర్ చేయండి. మా ఇద్దరం అత్త కోడళ్ళమండి. మా ఇద్దరు వీడియోలు కూడా మీరు చూస్తుంటారు. మీ అందరు కూడానా, మీ అందరికి ధన్యవాదాలు. చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చెల్లెలకి, అమ్మలకి, అక్కలకి, తమ్ముళ్ళకి అందరు కూడా బాయ్ బాయ్. బాయ్. బాగుందా? సూపర్. సరే.